చెడు వ్యసనాలకు బానిసైన ఇంజనీరింగ్ విద్యార్థి దొంగతనాలకు అలవాటు పడి కటకటాల పాలయ్యాడు. చీరీలు చేయడంలో ఆరితేరిన ఆ విద్యార్థి సొంత చిన్నాన్న ఇంట్లోనే దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. ఇంజనీరింగ్ చదువుతున్న వెంకట సుబ్బయ్యను అరెస్టు చేసిన పోలీసులు 6,60,000 విలువైన 220 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఎడ్లపాడుకు చెందిన వెంకట సుబ్బయ్య పాతగుంటూరు నివాసముంటున్న చిన్నాన్న రాధాకృష్ణమూర్తి ఇంట్లోనే చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులను ఏఎస్పీ అభినందించారు. క్రూజ్ టీము, ఫింగర్ ప్రింట్స్ మీ అంతా కూడా సీన్ విజిట్ చేసి సీన్లోనే చాలాసేపు ఉండి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది సీన్ని. కానీ ఎక్కడ ఫింగర్ ప్రింట్ అంటూ రాలేదు. ఆ స్మెల్ కూడా డాగ్ సైజు స్మెల్ పట్టుకంటే ఈ పాలు గీలన్నీ చల్లేశారు. ఎక్కడ లాక్స్ బ్రేక్ అయినట్టు కానీ ఏమీ లేవు. ఎలాగ తీసుకెళ్ళి ఉంటాడని చూస్తే మెయిన్ డోర్ ఓపెన్ చేసినట్టు ఉంది. ఆ మెయిన్ డోర్ లాక్ చూస్తే ఆ లాక్ చాలా డిఫికల్ట్గా ఉంది. దాని మౌల్డింగ్ అంత విధానం అంతా, దానిలో మధ్యలోని కన్నాలు కానీ ఆ వంపులు కానీ కొత్తోడు వచ్చి వేరే లాక్తో తీయడం హైలీ ఇంపాసిబుల్. ఆ ఇంటి లాక్ తోటే ఇది ఎవడో ఓపెన్ చేస్తుంటాడని అని మీ ఇంట్లో ఎన్నో లాక్ ఉంటామని అడిగాం. అడిగితే వాళ్ళు 4 లాక్స్ ఉంటాయని అన్నారు. మనకి ప్రాపర్టీ 220 గ్రాముల ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా 6,60,000 రూపాయల ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా మేము దీన్ని రికవర్ చేయడం జరిగింది.